హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కళ్యాణ్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తారు. రాజ్, నువ్వేం కంగారు పడకురా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా అని చెప్తాడు. ధాన్యలక్ష్మి, ప్రకాశం ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. కళ్యాణ్ని పోలీసులు తీసుకెళ్తారు. అపర్ణ ధాన్యలక్ష్మిని ఓదార్చుతుంది. అందరూ బాధపడుతూ ఉంటారు. అప్పు వద్దకి బంటు వచ్చి అక్క కళ్యాణ్ని అరెస్ట్ చేశారక్క పోలీసులు అని చెప్తాడు. అందరూ కంగారు పడుతూ ఉంటారు. ఏంట్రా, ఎందుకు అరెస్ట్ చేశారు అంటే, అనామిక అరెస్ట్ చేయించిందంట అక్క అని చెప్తాడు. అప్పుడు అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది. కానీ కనకం దానికి ఒప్పుకోదు. నేను ఎలా అయినా వెళ్ళాలి, నేను అరెస్ట్ అయితే తను అలానే అనుకున్నాడా అని వెళ్తుంది. అప్పుడు కనకం వచ్చి అప్పు మీద కోప్పడి తన మీద ఒట్టు వేసుకుంటుంది. నువ్వు కనుక వెళ్ళినట్లయితే నేను వచ్చే వరకు శవంలా కనిపిస్తా అని అంటుంది. అప్పు అలా సైలెంట్గా ఊరుకుంటుంది. ఏంటి డాడీ ఇది అని అంటుంది. అవునమ్మా, మీ మమ్మీ ఎందుకు వద్దు అంటుందో ఒకసారి తెలుసుకో. నువ్వు వెళ్తే అనామిక చెప్పిందంతా నిజమే అనుకుంటారు. అలా నువ్వు వెళ్ళకపోవడమే మంచిది. వాళ్ళందరూ కలిస్తే అంత పెద్ద కుటుంబానికి కళ్యాణ్ని తీసుకురావడం అంత పెద్ద పని ఏమి కాదు. అలాంటప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తా అని అంటాడు అప్పు వాళ్ళ డాడీ. రాజు లాయర్ని మాట్లాడుతూ ఉంటాడు. ఎలాగైనా వీళ్ళకు డైవర్స్ ఇప్పించాలి అనుకుంటాడు. కానీ ఒకసారి ఆలోచించమని కావ్య అంటుంది. అని రాహుల్ అనుకుంటూ ఉంటారు. ఏంట్రా అనామిక ఇంత పిచ్చిదా, ఏం చెప్తే అది వినేస్తుంది, ఇంత ఘోరం చేస్తుందా, ఇలా చేస్తే వీళ్ళు మళ్ళీ క్షమిస్తారా, ఎట్లయినా డైవర్స్ ఇస్తారు కదా అని అనుకుంటారు. మనం ఇలా చేస్తున్నప్పుడు కొంచెం అగ్గినిప్పు ఇంకొంచెం రాజేస్తే ఇంకొంచెం నిప్పు అంటుకుంటుంది. అలా అనామిక ఇంటికి మొత్తమే దూరం అవుతుంది, వీళ్ళ పరువు అంతా పోతుంది అని అనుకుని ప్లాన్ చేసుకొని మీడియాని కంపల్సరీ కోర్టు ముందుకు రప్పించురా అని చెప్తుంది రుద్రాని రాహుల్కి. అలా దుగ్గిరాల కుటుంబం కోర్టు ముందుకి రాగానే అక్కడ మీడియా వాళ్ళు వీళ్ళని అడ్డుకొని అన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీ ఇంట్లో రక్షణ లేదంట కదా, ఎవరు బాగా చూసుకోరంట కదా, కవి అనామికని టార్చర్ చేస్తున్నాడంట కదా, చిత్రహింసలు పెడుతున్నాడంట కదా, నిజమైన డైవర్స్ ఇవ్వాలని చిత్రహింసలు పెడుతున్నాడని అనామిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, అది నిజమేనా అని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. అసలు రాజుని వాళ్ళు మాట్లాడనివ్వరు. అలా కవి కూడా అక్కడికి వస్తారు, కోర్టు ముందుకి వస్తాడు. కవిని కూడా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారు. మీరు అనామికను టార్చర్ చేశారా, మీరు అనామికకు డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నారా అని అడుగుతారు. అప్పుడు కవి, లేదు, తను నన్ను అపార్థం చేసుకుంది, మీకు అప్పుకు అక్రమ సంబంధం ఉందంట కదా, నిజమేనా అని అడుగుతారు. లేదు, అలా అనామిక అన్ని అబద్ధాలు చేసుకొని ఇంత దూరం తీసుకొచ్చింది, దానిలో అమ్మ చెప్పిన అన్ని అబద్ధాలే అని చెప్తాడు కవి. మహిళా సంఘం వాళ్ళు కూడా కవి డామ్ డామ్ అని అనుకుంటూ అరుస్తూ ఉంటారు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రాజ్ ఈ దుగ్గిరాల వాళ్ళ కుటుంబం సైడ్ ఉన్న లాయర్ గారు కంపల్సరీ ఏదో ఒక సాక్ష్యం లేనిది మీరు గెలవలేరు, ఏదో ఒక సాక్ష్యం ఉండాలి, మీరు తనని బాగా చూసుకున్నట్టు ఒక సాక్ష్యం కావాలి, తన అబద్ధాలు చెప్తున్నట్టు నిరూపించాలి అని చెప్తాడు. అప్పుడు అనామిక అక్కడికి వస్తుంది. వచ్చి, చూసారుగా మీ లాయర్ చెప్తున్నాడు ఏదో ఒక సాక్ష్యం కావాలి అనేసి, మీ దగ్గర ఏముంది ఇంతకు చూపించడానికి, మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని నన్ను మనస్ఫూర్తిగా ఇంటికి రమ్మని పిలవండి, అప్పుడు నేను కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్తుంది అనామిక. అలా నేను అస్సలు చేయలేను, ఇప్పటికే నేను ఇంటికి తీసుకొచ్చి చాలా తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను అని చెప్తాడు కవి. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్.